నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరగనుంది. జాతర ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శాఖల వారీగా ఏర్పాట్లను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఎంతో ప్రసిద్ధిగాంచిందని, లక్షలాది మంది భక్తులు వస్తారని అన్నారు. వచ్చే సంవత్సరం జాతరను రాష్ట్ర పండుగగా జరిపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ గీతా, ఈవో నవీన్ కుమార్, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ దశరథ రామరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మనుబోలు మండలం గొట్లపాలెం వడ్లపూడి మధ్య ఆటో స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో 3 మృతి చెందారు. మనుబోలు మండలంలోని గొట్లపాలెం వడ్లపూడి గ్రామాల మధ్య శనివారం మధ్యాహ్నం ఎదురెదురుగా మోటార్ సైకిళ్లు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వడ్లపూడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సురేంద్ర 30 సంవత్సరాలు, సైదాపురం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వరుణ్ తేజ్ 18 సంవత్సరాలు దుర్మరణం చెందారు. వరుణ్ తేజ్ సిబిజెడ్ మోటార్ సైకిల్ పై తన 2 స్నేహితులను అమ్మ వాళ్ళ తాత ఊరికి వచ్చాడు. అయితే వడ్లపూడికి వెళ్లి తిరిగి గొట్లపాలెం 3 మోటార్ సైకిల్ పై వేగంగా వస్తున్నారు. పొదలకూరుకు చెందిన ఆటో డ్రైవర్ సురేంద్ర వడ్లపూడిలో ఇల్లరికం ఉంటున్నాడు. పొదలకూరు నుంచి వడ్లపూడికి ఆటోలో వస్తుండగా ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను 2 ఎదురెదురుగా అదుపు తప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న వరుణ్ తేజ్ మరొక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మోటార్ సైకిల్ పై 3 ప్రయాణిస్తుండగా 2 స్పాట్లో మృతి చెందగా మరో యువకుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆటోలో 3 ప్రయాణిస్తుండగా ఆటో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా 2 తీవ్ర గాయాల పాలై నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హోటళ్లు, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దుకాణాల్లో మున్సిపల్ మరియు పోలీసు అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ నర్మద మాట్లాడుతూ పట్టణంలోని పలు ఆహార దుకాణదారులు నాణ్యత లేకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ దాడుల్లో హోటల్లో నాణ్యత లేని ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పలు హోటల్స్ యజమానులకు జరిమానా విధించారు. పలు దుకాణాల యజమానులు లైసెన్సులు లేకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నారని తెలిపారు. ఫుడ్ తయారీలో నిషేధిత రంగులు, పదార్థాలు వాడకూడదని షాప్ నిర్వాహకులను హెచ్చరించారు. లైసెన్సులు లేకుండా హోటల్స్ నిర్వహిస్తే భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు. అది డైరెక్ట్గా వద్దు, అది టేస్టింగ్ సాల్ట్ వాడారు కదా, అది వాడకూడదు కదా. మధ్యాహ్నం వరకు తీస్తాను. పైన అంతా దుమ్ము దోయండి, నీట్గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. కనీసం క్లీనింగ్ అన్న పెట్టుకోవాలి కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు నర్మద. నేను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ ఫుడ్ ఇన్స్పెక్టర్. అయితే గూడూరు పట్టణ ప్రాంతంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పైన అనారోగ్యకరమైన వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నారని కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇవాళ ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్డులోని పలు హోటళ్ల మీద మున్సిపల్ సిబ్బంది మరియు పోలీసు వారితో కలిసి దాడులు చేయడం జరిగింది. ఈ దాడులలో మాకు తెలిసిన విషయాలు, చాలామంది ఫుడ్ లైసెన్స్ మరియు ఇతర ఏ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మొదటి తప్పుగా భావించి తగిన గడువుతో లైసెన్సులు లేదా తగిన గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోమని చెప్పి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అపరిశుభ్రమైన వాతావరణంలో ఎవరైతే ఆహారాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారో వారందరిపై కూడా కేసెస్ ఫైల్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ తిరుపతి జిల్లా వారి వద్ద పెట్టి సారి చేత జరిమానాలు అనేది విధించబడుతుంది.
అదేవిధంగా ఇవాళ ఈ సందర్భంగా ఇక్కడ ఆహారం తయారు చేసే వ్యాపారస్తులందరికీ కూడా సూచించేది ఏంటంటే తప్పనిసరిగా గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని బిజినెస్ చేసుకోవాలి. నిషేధిత రసాయనకరమైన పదార్థాలు ఏవి కూడా వాడకుండా ఆహారాన్ని తయారు చేయాలని సూచిస్తున్నారు. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుండం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 25 మంది నిరుపేద రెడ్డి బంధువులకు నెలకు సరిపడా ఫల సరుకులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, ప్రచందర్ రెడ్డి, దశరథ రామరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి ఆయన కనీసం చూద్దాము ఒకసారి అటువంటి మహానుభావుని అనుకున్నప్పుడు శివరాత్రి అప్పుడు అన్న రవీంద్ర యొక్క ఆహ్వానం మేరకు మన సంఘం వాళ్ళందరూ కూడా కలవడం, మనతో మాట్లాడటం, అన్న 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే మనకు బాగా చదువుకునేదానికి మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది గంటలు కానీ ముఖ్యంగా చదివే మార్పు తీసుకొస్తుంది అని చెప్పి అన్నయ్య చూసిన తర్వాత అన్న యొక్క ఆలోచనలు కానీ అన్నీ విన్న తర్వాత అసలు చాలా డౌట్ చేస్తుంటారు. ఎంత ఉన్నతమైన వ్యక్తులు చాలా సామాన్యంగా మనం ఆత్మీయంగా పలకరిస్తాం. మన సేవా కార్యక్రమాల్లో ఒకటి అంటే మనకి ఇక్కడ నుండి సేవా సంస్థల్లో మనకు సంబంధం ఉండి మన 6 మండలాల్లో ఉండే వాళ్ళు ఇవ్వడం అనేది అదేంటంటే బాధ్యతగా అనుకోవచ్చు. కానీ మనకి అక్కడున్నా కూడా గూడూరుతో నాకు అనుభవం ఉందని చెప్పి ముందు మన వాళ్ళకి చేద్దామని 25 మందికి ఆయన చేయడం అనేది, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది అది నిరాటంకంగా ప్రతి నెల 4వ ఆదివారం చేయడం అనేది హృదయపూర్వకంగా ఆయనకి అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు మనకి మడవనూరులో శంకర్ రెడ్డి అతను చనిపోయిన తర్వాత చనిపోక ముందు కూడా ఆయనకి హెల్ప్ చేశారు. వాళ్ళ పాప వాళ్ళ బీటెక్ చిత్తూరు దగ్గర చదువుతామంటే మంచి మార్కులు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు టేకప్ చేసి ఆ అమ్మాయి ఫీజులు, హాస్టల్ ఫీజు కానీ మిగతా అన్నీ కూడా సకలం వాళ్ళే జరుపుతూ దాంతోపాటు ఆ అమ్మాయి ఎంత చదువుకుంటే అంత వాళ్ళు ఇవ్వడం, తర్వాత ఆర్థిక భరోసాను కూడా కల్పించడం. అంతేకాదు వాళ్ళు చెప్పేది ఏంటంటే మెరిట్ డివిజన్ లెవెల్లో లేదా మంచి అంటే ఊళ్ళో వేగంగా చదివించడం కాదు, డివిజన్ లెవెల్లో మెరిట్ ఉండేటటువంటి స్టూడెంట్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు చదివించడం, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలకు ముందు ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా శ్రీనివాస రెడ్డి గారికి, ఈరోజు ముఖ్య అతిథిగా చేసేటువంటి రవీంద్ర రెడ్డి గారికి, లబ్ధిదారులకి నమస్కారం. ఈ పరసల కార్యక్రమం మన్ను సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి నెల అందిస్తున్న ఈ పరసల కార్యక్రమం ఈ నెల కూడా మనం ఈ గంటకి పరసలు అందజేస్తున్నాం. ముఖ్యంగా మన్ను సేవా సంస్థల గురించి చెప్పాలి. ఎందుకంటే బయట ఉండే ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి. అంటే కుల సంఘాలే కాకుండా మామూలుగా సమాజానికి పనికొచ్చే సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ ఎక్కువ భాగం చూస్తే ఏ కుల సంఘం అయినా సరే, ఏ సేవా సంఘం అయినా సరే, ఈ సేవా కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళు డొనేషన్ సేకరిస్తారు, విరాళాలు. ఎక్కువ విరాళాలు అటువంటి సంఘాలకు కానీ సేవా సంస్థలకు కానీ ఇచ్చేది మన రెడ్లనే. ఎక్కువ అంటే సింహభాగం విరాళాలు ఇచ్చేది సేవా సంఘాలకి రెడ్డి జాతి వారే ఉంటారు. కానీ మన రెడ్లు మన సంఘం కోసం, మన రెడ్ల కోసం ఎప్పుడు అంతకుముందు ఇటువంటి సేవా సంఘాలు ఏర్పడింది లేదు. ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఈ సంఘాలు ఏర్పడాల్సిన అవసరం వచ్చింది. సంఘాలు ఏర్పడ్డాయి. మన పేద ప్రజలకు, పేద రెడ్లకు ఉపయోగపడే విధంగా ఇటువంటి సంఘాలు భక్తి అనే ఉద్దేశంతో మనం ముందుకు పోవడం. ఇలాంటి మహానుభావులు ముఖ్యంగా రవీంద్ర రెడ్డి గారు, గున్నం మధుసూదన్ రెడ్డి గారు ఆయన ధారాళంగా విరాళాలు ఇస్తున్నా కూడా దాన్ని అమలు జరిపే దాంట్లో, దానికి సూపర్వైజ్ చేసే దాంట్లో, ఈ కార్యక్రమం సరిగ్గా జరుగుతుందా లేదని చూసుకునే దాంట్లో, తిరిగి వాళ్ళకి ఇన్పుట్ ఇచ్చే దాంట్లో ఇటువంటి మన రవీంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమం ముఖ్యంగా జరుగుతుందంటే ఆయన దోహదం ఎంతో మనకుంది. రవీంద్ర రెడ్డి గారికి మన సంఘం తరఫున, మీ అందరి తరఫున ఎన్నో ధన్యవాదాలు చెప్తున్నాను. రవీంద్ర రెడ్డి గారు ఈ సంస్థ ద్వారా మనకే కాదు, జనరల్ పబ్లిక్ కూడా, సమాజానికి కూడా ఈ గున్నం వారి ట్రస్ట్ చాలా ఉపయోగపడుతుంది. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, స్కూళ్ళకి కానీ, ఈ విధంగా పిల్లలకి, విద్యార్థులకి ఎంతోమందికి ఉపయోగపడుతున్నటువంటి ఈ గున్నం సేవా సంస్థని ఎంతగానో అభినందించాలి. వాళ్ళు ఇంకా కూడా అభివృద్ధి చెందాలని, సమాజానికి ఇంకా ఉపయోగపడాలని
కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలగజేసినటువంటి మా చెమ్మకూరి సేవా సంఘానికి సేవా సంస్థకి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.